దాశరథి కరుణాపయోనిధి. ముంగిట, ముంగిలి ఈ పదాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మనం వింటుంటాం. అదే పదాన్ని ఇక్కడ రామదాస్ గారు ఏ తీరున, ముంగిట ఈ పదాలన్నీ కూడా తెలంగాణ భూమిలో బాగా నిత్యము మనం వాడి తీరంతేలే. ముంగట నన్ను బోనియవయా అంటే మొదలు, ముంగిలి ఇది వేరు, మళ్ళీ ముంగిట, ముంగిలి. కాబట్టి ఏదేమైనా భాషా విషయం ఏదైనా కూడా వ్యాధిగ్రస్తుడైన నాడు వాడు మరణించక తప్పదు. కాబట్టి ఆ మరణించే ముందు ఒకసారి రామనామంతో హాయిగా జీవితం గడుపుకోరా ఓ భక్తుడా అని రామదాసు గారు మనకు చెబుతున్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడంటే, పరమదయానిధే పతిత పావన నామా హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ మీరటకు చెరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు యముడు లాంటి వాడు కూడా భయపడతాట. ఇప్పుడు ఎక్కడైనా శ్రీరామని నామెంతో రుచిరా అని పాటలు పాడుతున్నాడు అనుకో, రామ నిన్నే నమ్మితి అని పాటలు పాడుతున్నాడు. అటువంటి చోటికి అరే పొరపాటున కూడా మీరు పోవద్దు అని యముడు లాంటి వాడు ఆనబెడతాట. అంటే ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు, ఒక శాసనంలాగా చెప్పేస్తాడు. ఎవరైతే నిరంతరము రాముణ్ణి భక్తి చిత్తముతో భజిస్తుంటారో, ఏమండి ఇప్పుడంటే తగ్గినాయి ఆలయాల్లో విధిగా, ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో తప్పనిసరిగా రామ భజన మందిరములు చక్కగా హార్మోనితో ఒక తబలాతోటి రాముని యొక్క కీర్తనలను పాడటం అనేటువంటిది నిన్న మొన్నటి వరకు సంప్రదాయంగా ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉన్నది, పూర్తిగా ఉన్నదని అనకూడదు మనం. కాబట్టి ఎట్లా పరమదయానిధే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చెరకుడు అంచుయముండు కింకరోత్కరముల ఆనబెట్టునట. యముడు లాంటి వాడికే రామనామ మహాత్మ్యము ఇంతగా అర్థమైనప్పుడు మనకు అర్థం కాకపోతే ఎలా? అది ఇక్కడ విషయం ఏంటంటే, సుస్థిరమతులై, మళ్ళీ ఏదో కొంగ జపాలు కాదు, సుస్థిరం. అరే శనివారం వచ్చిందా, మనం ఇవాళ ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టి రామ మందిరంలో మనం పూజ చేయాల్సిందే, భజన చేయాల్సిందే. అది సుస్థిరమతులై సదా భజన చేయు. ఇంకోటి గొప్ప విషయం, అటువంటి మహాత్ముల యొక్క పాదధూళిని నేను శిరస్సున దాల్తాను, నా నెత్తిన చల్లుకుంటాను. ఇప్పుడు ఆనందం వచ్చినప్పుడు కొన్ని గమ్మత్తైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం. చచ్చిని కడుపును పుడతాయి అంటాం. చచ్చిని కడుపును పుట్టవేంది? అదంతే. అట్టగే అయ్యా నీ పాదధూళి నా శిరస్సును వేసుకుంటాను, నీ కాలు మొక్కుతా, నీ బానిసను, ఇవన్నీ మామూలు మాటలే. అలా అక్కడికి మాత్రము ఆ రామనామము జపించేటువంటి బృందముల దగ్గరికి మాత్రము పొరపాటును కూడా మీరు వెళ్ళవద్దు అని యముండు కింకరోత్కరములకు ఆనబెట్టునట దాశరథి కరుణాపయోనిధి అంటున్నాడు. అంటే ఇటువంటి భావనను ప్రతి భక్తుడు, ప్రతివాడు కూడా హృదయంలో జీర్ణించుకొని ఒక భక్తి భావనతోటి జీవితాన్ని పరిసమాప్తం చేసుకోవాలి. అది ఊరికేదో కాకి చిరకాలం ఉన్న ఏ కార్యమగునన్నట్లు అట్లా కాకుండా, పౌరుష జ్ఞాన కీర్తుల వరిగేనేని వాని సంపద ఒక పూట అయిన చాలు, కాకి చిరకాలం ఉన్న ఏ కార్యమగును. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మానవుడు తన జీవితాన్ని ఈ విధంగా రామదాసులాగా సుఖవంతంగా శుభవంతంగా అలా మనం హాయిగా బ్రతకాలి.
దాశరథి కరుణా